గత ఎపిసోడ్లో పట్టం కూరగాయల్లోని కెమికల్స్ ని చూసి భయపడిన పల్లెటూరి కోడలు అంజలి మేడ మీద కుండీల్లో ఆర్గానిక్ కూరగాయలు పెంచుదామని అత్తగారిని కుటుంబాన్ని ఒప్పిస్తుంది. ఆదివారం ఉదయం నర్సరీకి వెళ్లడానికి అంతా సిద్ధమవుతారు. ఆ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రాఘవయ్య కారు నర్సరీ వైపు వెళ్తోంది. రాఘవయ్య డ్రైవింగ్ చేస్తూ ఉండగా పక్క సీట్లో శకుంతల ముఖం మార్చుకుని కూర్చుంది. వెనుక సీట్లో అరుణ్, అంజలి, అర్చన కూర్చున్నారు. కారులో సంభాషణ ఇలా సాగుతోంది. యావండి, ఆ ఏసీ కొంచెం పెంచండి. అసలే నా సండే ఉదయం సీరియల్స్ అన్ని మిస్ అయిపోయి వస్తున్నాను. నా స్నేహితురాలు లలిత ఏమో కిట్టి పార్టీకి రమ్మని మెసేజ్ మీద మెసేజ్ పెడుతోంది. నేనేమో ఇక్కడ ఈ మట్టి కోసం పేడ కోసం మీతో పాటు బయలుదేరాను. నా కర్మ కాకపోతే. అదేంటి శకుంతల అలా అంటావు? మన ఆరోగ్యం కోసం మనం పడే కష్టం ఇది. అయినా కిట్టి పార్టీలో కూర్చొని ఉల్లిపాయ రేట్లు, పక్కింటి వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుకోవడం కంటే ఇలా ప్రకృతితో గడపడం మంచిది కదా. అబ్బా నాన్న, మీ ప్రకృతి ప్రేమ ఆపండి. వీకెండ్ ఒకరోజు ప్రశాంతంగా పడుకుందామంటే ఉదయాన్నే లేపారు. అంజలి, నీకసలు ఈ ఐడియా ఎందుకు వచ్చిందో కానీ నా నిద్రంతా పాడైంది. అయ్యో, అలా అనకండి. రేపు ఆ కుండీల్లో ఎర్రటి టొమాటాలు, పచ్చటి బెండకాయలు కాస్తుంటే వాటితో నేను వేడివేడిగా కూరొండి పెడితే మీరు లొట్టలేసుకొని తింటారు. అప్పుడు మీకే తెలుస్తుంది ఈ పల్లెటూరి పిల్ల ఐడియా ఎంత గొప్పదో. హాయ్ గాయ్స్, నేను మీ అర్చన. ఇప్పుడు మేము మా వదిన గారి స్పెషల్ టెర్రస్ గార్డెన్ మిషన్ కోసం నర్సరీకి వెళ్తున్నాం. నా వ్లాగ్ కోసం ఇది సూపర్ కంటెంట్. వదినా, ఒక్కసారి కెమెరాకి హాయ్ చెప్పు. ముందా ఫోన్ పెట్టే. అక్కడ మట్టి బొరదలో పడి నా పట్టు చీర పాడైపోతుందేమోనని నేను టెన్షన్ పడుతుంటే నీకు వ్లాగ్స్ ఒక్కటే తక్కువయ్యాయి. అలా ఉండగా కారు ఒక పెద్ద నర్సరీ ముందు ఆగుతుంది. లోపల రంగురంగుల పూల మొక్కలు, రకరకాల కుండీలు, ఎరువులు ఉన్నాయి. అందరూ కారు దిగి లోపలికొస్తారు. శకుంతల అక్కడున్న ఖరీదైన పూల మొక్కల వైపు చూస్తూ ఆకర్షితురాలవుతుంది. అబ్బో, ఈ మొక్క చూడండి ఎంత బావుందో. దీని ఆకులు చూస్తే అచ్చం ప్లాస్టిక్లా మెరిసిపోతున్నాయి. మన ఇంట్లో డ్రాయింగ్ రూంలో పెట్టుకుంటే ఇల్లు ఎంత రిచ్గా ఉంటుందో. ఏవండి నర్సరీ అబ్బాయి, ఈ మొక్క ఎంత? అది ఆంతర్యం మొక్క అమ్మగారు. కేవలం 1200 రూపాయలు. లోపల ఏసీ రూమ్స్ లో పెట్టుకోవచ్చు. భలే అందంగా ఉంటుంది. అత్తయ్య, 1200? ఒక్క మొక్కకా? అందులో ఏమైనా బంగారం కాస్తుందా ఏంటి? ఆ మొక్క ఆకులు ప్లాస్టిక్ లాగే ఉన్నాయి. దానికి ప్లాస్టిక్ కొమ్మని కొనుక్కోవచ్చు కదా 10 రూపాయలకి. నీకేం తెలిసే పల్లెటూరు పిల్ల దీని వాల్యూ. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వస్తే చూసి ఎంత మెచ్చుకుంటారో తెలుసా? వాళ్ళు మెచ్చుకుంటే మన కడుపు నిండుతుందా అత్తయ్య? మన ఇక్కడికి వచ్చింది కూరగాయల విత్తనాలు, మట్టి కోసం. ఈ 1200తో మన మేడ మీద 12 రకాల కూరగాయలు పండించొచ్చు. రండి, నా వెంట రండి చెప్తా. అలా అంటూ అంజలి అందర్నీ కూరగాయల విత్తనాలు, ఎరువులు ఉండే సెక్షన్కి తీసుకెళ్తుంది. అక్కడ రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి. అబ్బబ్బబ్బా, ఏంటి అంజలి ఈ వాసన? ఇక్కడ అసలు నిలబడలేకపోతున్నారు. ఏదో మున్సిపాలిటీ చెత్త కుప్ప దగ్గర నిలబడినట్టుంది. పదండి వెళ్ళిపోదాం. అత్తయ్య, ఇది చెత్త వాసన కాదు, జీవామృతం వాసన. మన మట్టికి బలాన్నిచ్చే ఎరువుల వాసన. అలా అంటూ అంజలి నర్సరీ వాడితో, అన్నయ్య, మాకొక 10 కిలోల కోకోపీట్, 5 కిలోల వర్మీ కంపోస్ట్, 1 కిలో వేపపిండి, అలాగే బాగా పండిన ఆవు పేడ ఎరువు ఒక 2 బస్తాలు కావాలి. ఏంటి ఆవు పేడ? మన కారులో ఆవు పేడ బస్తాలెక్కిస్తావా? నా ఖరీదైన కారు, అందులో ఏసీ. ఆ ఏసీలో ఈ పేడ వాసన నా వల్ల కాదు. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను. ఏవండి శకుంతల గారు, ఆవు పేడ లక్ష్మీదేవితో సమానమని మీరే కదా ప్రతి శుక్రవారం పూజలు చేస్తారు. ఇప్పుడు ప్యాక్ చేసిన కవర్లో వస్తే ఎందుకు భయపడుతున్నారు? అయినా అదంతా ప్రాసెస్ చేసిన ఎరువులే, పెద్దగా వాసన రాదు. అవునమ్మా, నాన్న చెప్పింది నిజమే. ఇందాక నువ్వు ఆంతూరియం మొక్క అడిగావే 1200 పెట్టి, దానికి కూడా ఇదే పేడ వేస్తారు తెలుసా? అంజలి, నువ్వు లిస్ట్ చదువు, నేను ఇతనితో ప్యాక్ చేయిస్తాను. సరేనండి. అన్నయ్య, మాకు నాటు రకం విత్తనాలు కావాలి. టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ, బెండ, గోరుచిక్కుడు, బీరకాయ, అలాగే ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా విత్తనాలివ్వండి. అన్నీ హైబ్రిడ్ కాకుండా
నాటివి కూడా ఇవ్వాల్సమా? అలాగేనమ్మా, అన్ని నాటు రకాలు ఇస్తాను. మేడ మీద పెంచడానికి ఆగ్రో బ్యాగులు కూడా తీసుకుంటారా? కుండీల కంటే బరువు తక్కువగా ఉంటాయి. అవునన్నయ్యా, ఒక 20 ఆగ్రో బ్యాగులు ఇవ్వండి. పెద్దవి చిన్నవి కలిపివ్వండి. ఏంటి బాబూ, 3000 బిల్లు వస్తుందా ఏంటి? ఈ ఆగ్రో బ్యాగులు, ఈ మట్టి బస్తాలు, ఇదంతా చూస్తుంటే మన కూరగాయల దుకాణం పెట్టేలా ఉన్నామే. అత్తయ్య, ఇదంతా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి మట్టి బ్యాగులు కొంటే ఏళ్ల తరబడి వస్తాయి. మీరు మొన్న సూపర్ మార్కెట్లో ఒక పూట కూరగాయలకి 1000 రూపాయలు పెట్టారు, గుర్తుందా? ఈ 3000తో మనం 6 నెలలకు సరిపడా కూరగాయలు పండించుకోవచ్చు. అలా అనుకుంటూ బిల్లు కట్టి బస్తాలన్నీ కారు డిక్కీలో వెనక సీటు కింద సర్దుతారు. అరుణ్, రాఘవయ్య బస్తాలు మోస్తుంటే శకుంతల దూరం నుంచి సూచనలిస్తూ ఉంటుంది. కారు ఇంటికి చేరుకుంటుంది. అబ్బా, నా జిమ్లో 100 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు కూడా ఇంతలా అలసిపోలేదు. ఈ మట్టి బస్తాలు నడు విరిచేశాయి. అవునన్నా, నీ 6 ప్యాక్స్ అంతా ఈ పేడ బస్తాలే మోయడానికే పనికొచ్చింది. అలా అంటూ అర్చన నవ్వుతూ కెమెరాతో, గాయ్స్, మా సాఫ్ట్వేర్ అన్నయ్య ఇప్పుడు హార్డ్వేర్గా మారిపోయాడు. ఏంటి ఆ ఏడుపులు? ముందు బస్తాలు ఒక పక్కన పెట్టండి. అంజలి, నా టైల్స్ పాడవకూడదు, ముందే చెప్తున్నాను. ఆ కింద ఏవైనా కవర్లేసి బ్యాగులు పెట్టు. అలాగే అత్తయ్య. రండి, ఇప్పుడు అందరం కలిసి మట్టి కలుపుదాం. దీన్నే పాట్ మిక్సింగ్ అంటారు మన ఊరి భాషలో. ఒక భాగం మట్టి, ఒక భాగం కోకోపీట్, ఒక భాగం వర్మీ కంపోస్ట్, కొంచెం వేపపిండి కలపాలి. నేను రెడీ. నా బ్యూటీ పాడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఎక్కడ కలపాలి చెప్పండి. ఏంటమ్మా శకుంతల, అచ్చం స్పేస్ లోకి వెళ్ళే ఆస్ట్రోనెట్లా తయారయ్యో. మనం చేసేది మట్టి పడి, మూన్ వాక్ కాదు. మీరు ఊరుకోండి. నా స్కిన్ ఎంత సెన్సిటివో మీకు తెలీదు. ఒక మట్టి రేణువు తగిలినా నాకు ర్యాషెస్ వచ్చేస్తాయి. అంజలి, ఆ పారిటివ్వు, నేను కలుపుతాను. అలా అంటూ శకుంతల పార తీసుకుని మట్టిని స్టైల్గా కలుపుతూ ఉండగా పార జారిపై పక్కనే ఉన్న కోకోపీట్ బస్తా మీద పడుతుంది. ఆ పొడి గాలికి లేచి శకుంతల ముఖం నిండా పడుతుంది. అత్తు బాబోయ్, నా కళ్ళల్లో మట్టి పడిపోయింది. అంజలి, నీ ఐడియా తాగలయ్యా. నా మేకప్ పాడైపోయిందే. నేను కిందకెళ్తున్నాను పో. అయ్యో అత్తయ్య, మీరు కిందకెళ్ళి ముఖం కడుక్కుండండి. ఈ పని నేను మీ అబ్బాయి చేసుకుంటాంలేండి. అవునమ్మా, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. అంజలి, ఎలా కలపాలో చెప్పు. అలా అంటూ అంజలి, అరుణ్, రాఘవయ్య, అర్చన కలిసి సరదాగా మట్టి కలుపుతారు. అంజలి ప్రతి బ్యాగ్లో అడుగున కొన్ని ఎండినాకులేసి ఆ పైన మట్టి మిశ్రమాన్ని నింపుతుంది. అన్నీ ఒక వరుసలో పేర్చుతారు. సాయంత్రం అవుతుంది. చూసారా మావయ్య, 20 కుండీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిలో విత్తనాలు నాటుదాం. అర్చన, ఆ టొమాటో విత్తనాలిటివ్వు. కొంచెం దూరంగా ఒక 6 అంగుళం లోతులో నాటాలి. వదినా, ఈ గోంగూర విత్తనాలు ఎలా నాటాలి? అవి చిన్నగా ఉంటాయి కదా, మట్టి మీద అలా చల్లితే చాలు, వాటంతట అవి మొలిచేస్తాయి. అలా అనుకుంటూ అందరు కలిసి విత్తనాలు నాటి పైన నీళ్లు చల్లుతారు. శకుంతల కింద నుంచి అరుస్తూ ఉంటుంది, త్వరగా రండి, చీకటి పడుతోంది. అలా ఆ ఆదివారం ఒక అందమైన అనుభూతితో ముగుస్తుంది. ఆ తర్వాత ఒక 4 రోజులు గడిచాయి. అంజలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా మేడ మీదకెళ్లి నీళ్లు పోస్తూ ఉంటుంది. శకుంతలకి మాత్రం ఆ మట్టన్నా ఆ కుండీలన్నా ఇంకా కోపంగానే ఉంటుంది. ఒకరోజు ఉదయం, ఈ కోడలు రోజుకి 2 సార్లు ఈ మేడ మీదకొచ్చి ఏం చేస్తుందో ఏవో, నా టైల్స్ అన్నీ నాశనం చేసుంటుంది, వెళ్ళి చూద్దాం. అలా అనుకుంటూ శకుంతల నెమ్మదిగా కుండీల దగ్గరకు వస్తుంది. అంజలి అప్పటికే కింద వంటగదిలో ఉంటుంది. శకుంతల ఒక కుండీలోకి తొంగి చూస్తుంది. అందులో చిన్నగా 2 ఆకులతో ఒక పచ్చని మొక్క పైకొచ్చి ఉంటుంది. పక్క కుండీలో తోటకూర చిన్న ఆకులతో కార్పెట్లాగా మొలుచుంటుంది. ఆ ఉదయం లేత ఎండలో ఆ ఆకులు పచ్చగా మెరుస్తూ ఉంటాయి. అరే, ఈ మట్టిలోంచి నిజంగానే ప్రాణం పోసుకొని మొక్కలు బయటకొచ్చాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ బుజ్జాకులు. ఏంటి శకుంతల, మట్టంటే అసలు పడ నువ్వు మొక్కలకి ముద్దులు పెడుతున్నావు? మన కోడల మాయలో నువ్వు కూడా పడిపోయావన్నమాట. అదే లేదండి, అయినా ఈ మొక్కల్ని చూస్తుంటే నాకెందుకో మా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్న మా తాతయ్య గారి తోట గుర్తొచ్చింది. అప్పుడు నేను కూడా ఇలాగే మట్టిలో ఆడుకునేదాన్ని.
ఈ పట్నం కాంక్రీటు అడవిలో పడి పచ్చదనాన్ని మర్చిపోయాను. అత్తయ్య, ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఏం లేదంజలి, ఆకులు భలే ముద్దుగా ఉన్నాయని చూస్తున్నారు. అయినా ఈ మొక్కలకి ఇంకా పేరు పెట్టలేదేంటి? ఇది టొమాటానా వంకాయ? అత్తయ్య, ఇప్పుడే కదా మొలిచాయి. ఇవి కొంచెం పెద్దగా అయితే గాని గుర్తుపడతారు. చూసారా, మీరే మట్టంటే చిరాకు పడ్డారు, ఇప్పుడు మీరే ఆనందపడుతున్నారు. ఇదే వ్యవసాయ గొప్పతనం. వావ్ అంజలి, మన టెర్రస్ గార్డెన్ రెడీ అయినట్టేనా? ఇక రేపటి నుంచి మనకి ఫ్రీగా కూరగాయలేనా? అంత తొందరపడకండి, ఇప్పుడే కదా మొలకలొచ్చాయి. వీటిని కాపాడుకొని పోషకాలిస్తే నెల రోజుల్లో పూలు పిందెలు వస్తాయి. అప్పటి వరకు మనం కొంచెం కష్టపడాలి. ఏ కష్టమైనా పడదాం అంజలి. రేపటి నుంచి మొక్కలకి నీళ్లు నేను పోస్తాను. నా మొక్కలు త్వరగా పెరిగి పెద్దవ్వాలి. అలా మట్టి అంటే చిరాకు పడిన అత్తగారు శకుంతల ఆ చిన్న మొలకల్ని చూసి ఆనందంతో పులకరించిపోతుంది. అంజలి తన పల్లెటూరి అనుభవంతో పట్నం ఇంట్లో పచ్చదనాన్ని, సంతోషాన్ని మొలకెత్తిస్తుంది. ఆ తర్వాత ముందు ముందు ఏం జరగబోతుంది? మొక్కలు వేగంగా పెరుగుతున్న సమయంలో అంజలి మొక్కలకు పట్టిన చీడపీడలను కెమికల్స్ వాడకుండా ఎలా వదిలించింది? మొదటిసారిగా వచ్చిన తాజా వంకాయలు చూసి పక్కింటి ఆంటీలు ఎందుకు అసూయపడ్డారు? ఈ చిన్న టెర్రస్ గార్డెన్ కాస్త అపార్ట్మెంట్ మొత్తానికి ఒక బిజినెస్ మోడల్గా మారడానికి దారితీసిన ఆ సంఘటన ఏంటి? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ చూడాల్సిందే. వేములవాడ అనే ఊరిలో రఘురాం, లక్ష్మమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్, కోడలు అంజలి, అలాగే రఘురాంకి జానకమ్మ అనే అమ్మ కూడా ఉంటుంది. వీళ్ళందరూ చాలా మంచివాళ్లు, అందరి కలిసికట్టుగా ఉంటారు. అంజలి కొత్తగా పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి. సిటీలో పెరగడం వల్ల పద్ధతులపై అవగాహన తక్కువ, కాని ఏ పనైనా నేర్చుకోవాలని ఆరాటం కలిగుంటుంది. ఇక అత్తగారు లక్ష్మమ్మ ప్రతి పద్ధతులను తూచా తప్పకుండా పాటించే ఒక ఇల్లాలు. మరి పాత పద్ధతులు కలిగిన అత్తగారికి, ఆధునిక అలవాట్లున్న కోడలికి మధ్య ఏం జరగబోతుందో ఈ కథలో తెలుసుకుందాం. ఒకరోజు లక్ష్మమ్మ ఉదయమే లేచి పూజ చేస్తూ ఉండగా, లక్ష్మి, కొంచెం నీ పూజలు చేయడం పూర్తయితే మా మొహాన్ని కాఫీ నీళ్లు పోస్తావా? ఒక్కరోజు కాఫీ తాగకపోతే ఏమవుతుందట? నువ్వు మాత్రం ప్రతిరోజు దేవుడికి పూజ చేయకపోతే ఏమవుతుందట అని నేను అన్నాననుకో, నువ్వు బతకనిస్తావా? నీకు తెలుసు, కాఫీ తాగందే నాకు రోజు మొదలవుతుంది. కావాలంటే కొంచెం ఆలస్యంగా ఇస్తానని చెప్పు గాని కాఫీ తాగకపోతే ఏమవుతుందట అని మాత్రం దీర్ఘాలు మాత్రం తీయకే. ఇదిగో, కావాలంటే మీకు కాఫీ ఇస్తాను గాని నా పూజ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడబాకండి. అది నీ పూజ గురించి ఒక మాట అంటే గాని నా చేతిలో కాఫీ కప్పు పడదన్నమాట. అయినా ఇన్నాళ్ళు నేనే ఇస్తున్నాను కదండి. ఇప్పుడు మీ కొత్త కోళ్ళు వచ్చిన తర్వాత కూడా కాఫీ నన్నే అడగాల? తన్నడిగి కాఫీ పెట్టించుకొని నా పూజ నన్ను ప్రశాంతంగా చేసుకొనివ్వచ్చు కదా. అవును, కొత్త కోళ్ళంటే గుర్తొచ్చింది. ఇంతకీ అంజలి ఎక్కడుందో? ఇంతలో అంజలి, అరుణ్ అక్కడికొస్తూ, ఇక్కడే ఉన్నాను అత్తయ్య గారు. మీరు మావయ్య గారు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే చూస్తూ నిలబడ్డాను. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకోరు అంజలి, పోట్లాడుకుంటూనే ఉంటారు. మీ అత్తయ్యని ఆట పట్టిస్తుంటే నాకు చాలా సరదాగా ఉంటుందమ్మా, అందుకే అలా మాట్లాడుతుంటాను. పర్వాలేదు మావయ్య, మీరిలా చిన్నపిల్లల్లా పోటాడుకుంటుంటే చూడ్డానికి మాకు కూడా చాలా సరదాగా ఉంది. మొగుడు పెళ్ళాలన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న కీచులాట్లుంటేనే ఆ కాపురం చాలా అందంగా బాగుంటుందని అర్థం అంజలి. ఇదంతా నీకిప్పుడే అర్థమవుదులే, పోను పోను నీకే తెలుస్తుంది. ఇంతలో లక్ష్మమ్మ అత్తగారైన జానకమ్మ ఇలా అంటుంది, మీ అందరి ముచ్చట్లు పూర్తయితే ఇక ఇల్లంతా శుభ్రం చేయడం మొదలెట్టండి. ఇల్లంతా శుభ్రంగానే ఉంది కదా బామ్మగారు, మళ్ళీ కొత్తగా శుభ్రం చేయడం ఎందుకు? ఎందుకంటావేంటి అంజలి, ఆషాఢ మాసం మొదలైంది కదా, రేపటి నుంచి బోనాల పండగ మొదలవుతుంది. బామ్మగారు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగడానికి ఆలోచించడం ఎందుకు అంజలి, ఏం అడగాలో నిస్సంకోచంగా అడుగు. నా చిన్నప్పటి నుంచి బోనాల పండుగని చూస్తూనే ఉన్నాను, కానీ ఇంతకీ అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేస్తారు? దాని విశిష్టత ఏంటి? దీని గురించి ఎవరిని అడిగినా కూడా ఎప్పుడు సగం సగం చెప్పి వదిలేసేవాళ్లే. మీరు అనుభవంలో పెద్దవారు కాబట్టి మీకు పూర్తిగా తెలిసుంటుందని అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ చెప్పింది అంజలి.
ఈ బోనాల పండుగ కాకతీయుల కాలం నుంచి వచ్చిందట. ఇప్పుడు పెళ్ళైన తొలేడాది ప్రతి ఆడపిల్ల ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తున్నట్లు ఆ అమ్మవారు కూడా ఆషాఢమాసం పుట్టింటికొచ్చినప్పుడు తనకిష్టమైన పిండి వంటల్ని కొత్త కుండలో వండిపెట్టుకుని ప్రతి ఇంటి నుంచి నైవేద్యంగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకుంటూ తమ కోరికల్ని అడిగేవారట. అలాగే కొత్తగా పెళ్ళైపోయిన ఆడపిల్ల ఈ ఆషాఢమాసం అంతా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తనకిష్టమైన పిండి వంటలను వండి పెట్టడం కోసం ఈ బోనాల పండగని ఆషాఢంలో మాత్రమే చేసుకునే సంప్రదాయాన్ని పెట్టారని మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాగే తొలి వర్షాలు పడే సమయం కాబట్టి ఎటువంటి అంటువ్యాధులు రాకుండా, రైతులకు ఎటువంటి పంట నష్టం జరగకుండా చల్లగా చూడమని ఆ అమ్మవారికి బోనం సమర్పించుకొని వేడుకుంటారు. మరి ఈ పండుగను ఇక్కడ మాత్రం ఎందుకు చేస్తారు? అన్ని ప్రదేశాల్లో ఎందుకు చేయరు బామ్మగారు? మనల్ని పరిపాలించింది కాకతీయులు కదమ్మా, అందుకే ఈ ప్రదేశానికి మాత్రమే ఈ పండుగ పరిమితమైంది. చాలా చక్కగా వివరించారు బామ్మగారు. ఇన్నాళ్లకు ఈ బోనాల పండుగ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నువ్వే కదా అంజలి, ఇవాళ నీకొచ్చిన సందేహం వలన నేను కూడా ఈ బోనాల పండుగ గురించి పూర్తిగా తెలుసుకోగలిగాను. అలాగే అత్తయ్య గారి తర్వాత ప్రతి సంవత్సరం బోనాన్ని నేనే ఎత్తుతూ ఉండేదాన్ని. ఇప్పుడు కొత్త కోడలు నువ్వు వచ్చావుగా, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం బోనం ఎత్తే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. కానీ అత్తయ్య, నేనింతవరకు ఎప్పుడు బోనం ఎత్తలేదు. అసలు బోనం కుండని ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలీదు. అలాగే తలపై పెట్టుకుని బ్యాలెన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు అత్తయ్య. పైగా అలా బ్యాలెన్స్ చేస్తూ పట్టుకునే వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉండేదాన్ని. ఈ సంవత్సరం కూడా మీరే కానిచ్చేయండి అత్తయ్య. మళ్ళీ ఏదైనా పొరపాటు జరుగుతుందేమోనని భయంగా ఉంది. నీకు అమ్మా నాన్న లేరు కాబట్టి బోనం ఎత్తే అవసరం ఇంతవరకు పడలేదంజలి. అందుకు నీకు దాని గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదమ్మా. కానీ నీకిప్పుడు ఎత్తగారున్నారుగా, నేను అన్ని దగ్గరుండి నేర్పిస్తాను. నువ్వేమీ భయపడబాకు. అలా అత్తాకోడలు ఇద్దరు కలిసి ఇల్లంతా శుభ్రం చేసుకుని బోనం పండక్కి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. మరుసటి రోజు అంజలి తలార స్నానం చేసి కొత్త చీర కట్టుకొని వస్తుంది. లక్ష్మమ్మ, జానకమ్మ కలిసి అంజలికి బోనం కుండ ఎలా తయారు చేయాలో దగ్గరుండి చెప్తూ ఉంటారు. అబ్బో, నా మనవరాలు అంజలి ఈ కొత్త చీరలో ఎంత అందంగా ఉందో చూడు లక్ష్మి. మీ మనవరాలుగానే కాదత్తయ్య గారు, నాకు కోడలుగా కూడా చాలా అందంగా ఉంది. ఇకపోతే అంజలి, ముందుగా ఈ కొత్త కుండను తీసుకొని కుండ నిండా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టమ్మా. అలాగే అమ్మవారి కోసం తయారు చేసిన ఆ బెల్లం అన్నం అంతా అందులో వేసి ఈ పిండి వంటలు కూడా అందులో పెట్టి చుట్టూ వేపాకులు పేర్చి ఈ నెయ్యి దీపాన్ని వెలిగించు. అంతే, ఇక బోనం కుండ తయారైపోయినట్టే. అత్తగారు చెప్పినట్లుగా అంజలి బోనం కుండని చాలా అందంగా తయారు చేస్తుంది. ఇక ఈ బోనం కుండని నెత్తిన పెట్టుకో అంజలి. కానీ అత్తయ్య, నాకు చేతులు వణుకుతున్నాయి. మొదటిసారి బోనం ఎత్తుతున్నావు కదమ్మా, అలాగే ఉంటుంది. నువ్వేవి భయపడకుండా ఆ తల్లిని మనసులో దలుచుకొని బోనం కుండ నెత్తిన పెట్టుకో. ఆ తల్లి నీకు కావలసిన శక్తినిస్తుంది. భయపడకుండా బోనం కొండని నెత్తిన పెట్టుకో అంజలి. బయట డప్పు చప్పుళ్ళకు కూడా మొదలయ్యాయి. బామ్మగారు చెప్పిన మాటకు అంజలి ధైర్యం తెచ్చుకొని బోనం కుండ నెత్తిన పెట్టుకుని బయటకొస్తుంది. మొదటిసారి బోనం ఎత్తుకున్న ఆనందం అంజలి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అంజలి బోనం కుండని బ్యాలెన్స్ చేసుకుంటూ అత్తగారితో, అత్తయ్య, ఈ డప్పుల చప్పుళ్ళు, ఈ అమ్మవారు పూనిన పూనకాలు, ఈ ఊరేగింపు చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మొదట బోనం ఎత్తుకోవడానికి భయపడినా కూడా ఇప్పుడు ఆ భయం అంతా పోయిందత్తయ్యా. అదేనమ్మా ఆ అమ్మవారి మహిమ అంజలి. అదిగో గూడొచ్చేసింది. ఆ బోనం కొండని జాగ్రత్తగా దించి అమ్మవారి దగ్గర పెట్టి నీ మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ అమ్మని ఏడుకో. ఇంత మంచి ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత నాకంటూ కోరికలు ఏమీ లేవత్తయ్య గారు. మనందరం బాగుండాలని మాత్రమే కోరుకుంటాను. ఇన్నేళ్లు అమ్మవారిని పూజించినందుకు నీలాంటి మంచి కోడల్ని నాకు వరంగా ఇచ్చింది. ఎప్పటికీ ఆనందం ఇలాగే నిలిచి మన ఇంటికి పండంటి వారసుడు రావాలని కోరుకుంటున్నాను. లక్ష్మమ్మ మాటలకు అంజలి ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుతో తలదించుకుంటుంది.
అత్తాకోడల్ని చూసిన పక్కింటి వనజ అక్కడికొచ్చి, ఏం లచ్చమ్మా, నీ కొత్త కోడలు మహాలక్ష్మిలాగుందే. పట్నం అమ్మాయి అయినా కూడా మన ఆచారాలు పద్ధతులు పాటిస్తూ బోనం కొండని చాలా పద్ధతిగా భక్తితో తీసుకొచ్చింది. అవును వనజ, మొదటిసారి బోనం ఎత్తినా కూడా ఎక్కడా తడబడకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. అవును, ఇంతకి నీ కోళ్ళెక్కడా? పద్ధతి గల కోళ్ళు దొరకడం ఒక అదృష్టం లక్ష్యమ్మా. అది అందరికీ దొరకదుగా. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కొత్త కోళ్ళైనా కూడా నీ కోళ్ళకి ఉన్నంత ఓపిక నా కోళ్ళకెక్కడదమ్మా. అందుకే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నేనే బోనం ఎత్తుకుని వచ్చాను. సరేలే వనజ, కష్టాలు చెప్పుకుంటే పోతాయా? సరే, పొద్దుటి నుంచి బోనం ఎత్తడం కోసం అంజలి ఏమి తినకుండా ఉపవాసం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేమిక ఇంటికి బయలుదేరతాం. అలా బోనం ముగించుకుని లక్ష్మమ్మ అంజలి ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. అంజలి చాలా ఆనందంతో ఉంటుంది. అది గమనించిన అరుణ్, ఏంటి అంజలి, ఈరోజు ఎంత ఆనందంగా కనిపిస్తున్నావు? ఏమో తెలియదండి, ఆ బోనం కుండ ఎత్తుకున్న తర్వాత నాలో ఏదో తెలియని ఉత్సాహం మొదలైంది. మనసు చాలా ప్రశాంతంగా ఇంకా చాలా ఆనందంగా ఉంది. అలాగే అత్తయ్య గారు, నా మీద నమ్మకం పెట్టుకొని ఈ బోనాల పండుగ నా చేతుల మీదుగా జరిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. పెళ్ళైన తర్వాత నా మొదటి పండుగని ఈ జీవితంలో మర్చిపోలేను. మీలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం. ఈ చిరునవ్వు నీ ముఖం మీద ఎప్పుడు ఇలాగే ఉండాలంజలి. ఇదిగో మనవరాలే, ఇక వచ్చే సంవత్సరం నుంచి నువ్వే సొంతంగా బోనం కుండ తయారు చేయాలి, గుర్తుపెట్టుకో. తప్పకుండా బామ్మగారు. సరే సరే, ఇక ఎంతసేపు ఈ ముచ్చట్లేనా? మాకు భోజనం వడ్డించేది కూడా ఉందా? అసలే అవతల పిండి వంటలు చాలా ఉన్నాయి. ఆయన్ని వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు త్వరగా వడ్డిస్తే మేము తిని పెడతాం. మళ్ళీ మొదలెట్టారా? ఆకలైతే చాలు, కొంచెంసేపు కూడా ఆగలేరు. చిన్న పిల్లాడి కన్నా ఎక్కువగా గోల చేసేస్తారండి. పాపం మన అంజలి చూడండి, ఉదయం నుంచి ఏమి తినకపోయినా కూడా మొహంలో ఇంకా ఆ చిరునవ్వు, ఆ ఒంట్లో ఓపిక ఎలా ఉన్నాయో. మరి అంజలి ఎవరి కోడలు అనుకుంటున్నావే? ఈ రఘురావయ్య కోడలు. ఆ మాత్రకం ఓపిక ఉంటదిలే. ఈ డప్పులకేమి తక్కువ లేదులే గాని పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. అలా అందరూ సరదాగా భోజనం చేస్తూ నవ్వుకుంటూ అలా అత్తాకోడలి బోనాల పండుగ